తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేరుని నన్ను మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా? ఏం పాపానికి ఒడిగడతారు? దేవుడి ఆస్తుల్ని కోర్టులు ఇప్పటికే బలంగా తీర్పులు ఇచ్చున్నాయి. లీజు కానీ ఆస్తి అమ్మకం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే దేవుడి ఆస్తి గనక ప్రభుత్వం ఆలోచన చేస్తే వేలం పాట ద్వారా మాత్రమే, బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజు కన్నా ఇవ్వాలి లేదా అమ్మకం అన్నా చెయ్యాలి తప్పితే కట్టబెట్టడం అనేది విరుద్ధం, చట్టరీత్యా నేరం అని కోర్టు తీర్పులు ఇస్తే కోర్టు తీర్పులు కూడా ఐఏఎస్ ఆఫీసర్కి పట్టవు. ఐఏఎస్లు చదువుకుని కోర్టులను కూడా వెంట్రుకతో సమానంగా చూసేటువంటి కలెక్టర్లు ఇవాళ తయారయ్యారు, ఐఏఎస్ అధికారులు. చూడండి అసలు ఎంత బరితెగింపు. కలెక్టర్ గారు దేవుడి ఆస్తులను కాపాడాలి కదా, ఈయనే రాస్తూ ఇవాళకి ఆ మట్టిని తొలగించాలి కదా, మట్టిని తొలగించడా? గొల్లపూడి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు? దేవుడి ఆస్తిలో వ్యవసాయ భూమిలో మెరకదోలితే పాపాత్ములు, దుర్మార్గులు, మరి దాన్ని తొలగించాలా తొలగించక్కర్లేదా? కేసులు కట్టరా? ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలా అక్కర్లేదా? మళ్ళీ ఇవాళ మా ఊరు ఎమ్మెల్యే ఏదో అన్న సామెతగా ఉంది, కంచే చేను మేసిన సందాన. మా ఊరు దేవుడి ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను, కలెక్టర్ని కేకలేశాను, ఆన్ చేశాను, ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు. అందరేమో మన సైకిల్ బ్యాచ్, పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు, కంగ్రాచులేషన్స్ ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటిరా? మీరు ఆడు దోషేసాక 20% వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి? 20% 20 పైసలు వాటాదారుడేంటి? మళ్ళీ 8వ తారీఖున వచ్చి పట్టాభి పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారుల్ని, అయ్యవారుల్ని, పూ పార్టీ వాళ్ళని, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి 2 నెలలకి మేము లీజ్ ఆర్డర్ తెచ్చేస్తామంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్టగొట్ట నేను తెచ్చేస్తా నీకెందుకు అని. నువ్వు మీ ఊర్లో హిందువుల్ని, బ్రాహ్మణుల్ని, దేవుడికి వెళ్లే వాళ్ళని, గుడి కట్టిన వాళ్ళని, గుడి కట్టించిన వాళ్ళని, చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు, నేను మొత్తం కథ నడిపేస్తానని పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచి మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం, మీరు మేల్కోరా, నిద్ర లేగరా అయ్యా విశ్వ హిందూ పరిషత్ వాసులు, హైందవ వాసులు, మీరు నిద్ర లేగరా? వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను. నిద్ర నటిస్తారా? ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది, కుళ్ళిపోయింది. మీరన్నా